ఆహ్, రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగంలో కీలకమైనటువంటి సంస్కరణ జరగబోతుంది. గ్రామీణ బ్యాంకులన్నిటి విలీనానికి సంబంధించి మొన్న ఈ మధ్య నేను ఒకటి ప్రస్తావించాను. అది ఇప్పుడు పబ్లిక్ నోటీస్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీజీబీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏపీజీవీబీ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సీజీజీబీ, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఎస్జీబీ వీటన్నింటినీ గ్రామీణ బ్యాంకుల్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుతో విలీనం చేయబోతున్నారు. ఇది ప్రభుత్వ సంస్థ ప్రాయోజిత బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుంది. దీని లెక్కన వినియోగదారులకు ఏం ముఖ్య గమనిస్తున్నా అంటే మీ యొక్క ఖాతా నెంబర్లు, ఐఎఫ్ఎస్సి కోడ్లు లేదా బ్రాంచ్ చిరునామాల్లో ప్రస్తుతానికి ఎట్లాంటి మార్పు ఉండదు. ఇప్పటికే ఉన్న అన్ని డిపాజిట్ ఖాతాలు, రుణాలు, సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి. వినియోగదారులు తమ చెక్ బుక్లు, పాస్బుక్లు, ఏటీఎం కార్డులు మరియు డిజిటల్ సేవలను ఉపయోగించుకోవచ్చు. కొత్తగా ఏర్పాటైన బ్యాంకు మెరుగైన కార్యాచరణ సామర్థ్యంతో నిరంతరాయ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. అవన్నిటి త్వరలో దానికి సంబంధించిన మార్పులు అవన్నీ ఆచరణలో నిదానంగా చేసుకొస్తామని చెప్తున్నాడు.